అందరికీ నమస్కారం. ఈరోజు 13వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు దినఫలం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఈనాటి విశేషాలు కూడా మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ఈ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. చక్కగా మీతో 15 నిమిషాలు మాట్లాడి మీ జాతకం మొత్తం చదివి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో తెలియజేస్తాను. ఈరోజు 13 ఆగస్టు 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనంలో ఉన్నాం. వర్ష ఋతువు వచ్చింది. అలాగే శ్రావణ మాసం శుక్లపక్షం అయితే వారం వచ్చి మంగళవారం, తిథి అష్టమి తిథి మిగులు, తర్వాత నవమి అన్నమాట. మరి ఈరోజు మంగళవారంతో కూడిన అష్టమి, అందులో నక్షత్రం చూసుకుంటే విశాఖ. మరి ఈరోజు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసమే ఎంతో శుభకరమైనటువంటిది. అయితే సాధారణమైన చిన్న చిన్న కార్యాలకు మంచిదే, కానీ అష్టమి మంగళవారం ఇవన్నీ చాలామందికి నెగిటివ్ కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ విషయాల్లో నేను మీతో ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టను. కాబట్టి ఏదన్నా సరే ఇంకో రోజు మనం పోస్ట్పోన్ చేసుకోవడమే మంచిది. ఇక ఈరోజు విశేషాలంటూ పెద్దగా ఏమీ లేవు. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అష్టమంలో చంద్రుడు వచ్చాడు. అష్టమ చంద్రుడు అంటే ఏంటండి, విశాఖ లాస్ట్లో ఉండి 4వ పాదంలో ఉదయమే ఉండి తర్వాత అనురాధ జ్యేష్ఠాలో కూడా 2 రోజులు అక్కడే ఉంటాడు. దీన్ని బట్టి ఏమిటంటే అష్టమ చంద్రుడు లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంటాడు. స్థిరచర ఆస్తుల విషయంలో బాగా భయాన్ని పెట్టేస్తాడు. ఏదో ఆస్తి గొడవలు, తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడం, సడన్గా ఇబ్బందులు, మానసికంగా ఒక టెన్షన్ లాంటిది పెట్టేస్తుంటాడు అనమాట. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు అష్టమ చంద్రుడి యొక్క దోషం పోవడానికి చాలా శాంతంగా శివాలయంలో వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవటం మంచిది. అలాగే ఈరోజు ఎటువంటి విలువైన వస్తువులు అవి ఇవి ఏం కొనడానికి అస్సలు బాగాలేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. రెగ్యులర్గా జాబ్కి వెళ్ళండి, సంతోషంగా జాబ్ చేసుకోండి, రండి. వ్యాపారస్తులు శ్రద్ధగా వ్యాపారంలో దృష్టి పెట్టండి, వ్యాపారం చేసుకోండి, రండి. ఇంతవరకు బాగుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు సప్తమంలో చంద్రుడు ఎంత మేలు చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఎంత చక్కటి అనురాగము, ప్రేమ, ఆనందం అంతా కలిసి ఉండడం, పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు అందడం, ఏదో సంబంధాలు రావటం, ప్రేమికులు మనసు విప్పి మాట్లాడుకునేటువంటి రోజుగా ఈ రోజుని మనం చాలా బాగా చెప్పవచ్చు. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు ఇవన్నీ మనకి కొంచెం దూరమే. అలాగే మానసికంగా కూడా ధైర్యాన్ని కలిగి ఉండాల్సిన రోజుగా ఈ రోజుని చెప్పాలి. మరి ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మేలు కలిగించే రోజుగా మనం చెప్పాలి. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల జోలికి పోవద్దు, వాళ్ళ ముందు మనం నిలబడొద్దు, వాళ్ళ ముందు మన ప్రదర్శనలు ఏమి చేయొద్దు. ఎంత కష్టపడ్డా కూడా ధన ఆదాయం రాదు, డబ్బుకి ఇబ్బంది, తద్వారా కుటుంబంలో మానసిక అశాంతి, చదువులో ఇవాళ కాస్త భగ్నం కలగటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఎంత కష్టపడితే అంత మంచిది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకు ఏం టైం బాగా, వ్యాపారంలో కూడా తీవ్రమైన నష్టాలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పాలి. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. తెలివితేటలు అమోఘంగా పనిచేస్తాయి. నిన్న మొన్నదాకా పనిచేయని తెలివి ఇప్పుడు పనిచేస్తుంది. విదేశాలకు వెళ్దాం, పై చదువుల కోసం ట్రై చేద్దాం అన్న వాళ్ళు కూడా ఈరోజు చాలా బాగుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మంచి రోజు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు. అలాగే వ్యాపారస్తులకి సంపూర్ణమైనటువంటి లాభం అన్నమాట. అనేక రకాల సంతోషంగా ఈరోజు మీరు గడుపుతారు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు స్థిర చర ఆస్తుల్లో డబ్బు బాగా ఇన్వెస్ట్ చేసేస్తారు. ఒక వస్తువు వచ్చింది, ఒక భూమి వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, ఒక వాహనం కొనాలి, అయ్యా అనుకున్న దానికి కొంచెం ఎక్కువ, నో ప్రాబ్లం క్యారీ ఆన్ అంటాడు. ఆయన ఖర్చు ఎక్కువ పెట్టేస్తాడు. అటువంటి శుభకరమైన రోజు.
తల్లి ఆరోగ్యం ఆశీస్సులు బాగున్న రోజు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి మంచి లాభాలతో ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అంటే 13వ తారీఖు ఆగస్టు నాడు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే స్తోమతలో ఉంటారు. అయితే ఈ రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానివల్ల మానసికంగా ఇబ్బందులు, చికాకులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అనుకున్న సమయానికి ధనం రాకపోవడం ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగస్తులందరికీ కూడా బాగా ఓపిక ఎక్కువ ఉండాలి. ఈరోజు బాస్ మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, ఆ పని ఆయన కోసం చేయట్లా, మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి సంతృప్తికరంగా మీ పని మీరు చేయండి, ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. వ్యాపారంలో కూడా అనేక రకాలైన ఇబ్బందులు, నష్టాలు, చికాకు కలిగించే ఆ రోజుగా మనం ఈరోజు చెప్పాలి. జాగ్రత్తగా ఉంటే మంచిది. తులారాశి వాళ్ళకి 13వ తారీఖు ఆగస్టు నాడు ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. చదువులు బాగుంటాయి. తెలివైన నిర్ణయాలు, ఎంతో ఆనందంగా గడుపుతారు. ఎంత తక్కువ వాళ్ళైనా సరేనండి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా ఈరోజు ఇనుమడిస్తాయన్నమాట. సన్మానాలు, సత్కారాలు కూడా ఉంటాయి కొందరికి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ అద్భుతంగా ఉండి, వ్యాపారంలో అయితే కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో పాజిటివ్కి దారి తీస్తుంది, అనుభవం వస్తుంది, బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా కూడా ఖర్చుని ఆపలేరు. అదృష్టం అస్సలు లేదు. ఏది చేసినా కూడా టఫ్గా ఉంది. అలాగే ధన ఆదాయం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, అనుకున్నది సాధించడం అనేది అద్భుతంగా ఉంది. అయితే వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు చాలా బాగున్నాయని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బాగా ఖర్చుతో కూడిన రోజు. అనుకోని ఎక్స్పెండిచర్స్ రావటం వల్ల ఇబ్బంది, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. చక్కటి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ని చాలా బాగా చేస్తారు. భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ అన్నీ ఉంటాయి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది. ప్రేమికులకు చాలా మంచి రోజు ఈరోజు. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పేరు ప్రఖ్యాతులు పెంచుకుంటారు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అందరి చేత మన్ననలు కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంతే. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగం చాలా బాగుంది. పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలతో కూడిన రోజుగా ఈ కుంభరాశి వాళ్ళకు చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. పిల్లలతో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు. ఉద్యోగస్తులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కాస్త ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. సో 12 రాశులకు దినఫలం ఎలా ఉందో చూశారు కదా. మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.